గులాబీ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా నిన్న కేసీఆర్ సుమారు గంట సేపు ప్రసంగం చేశారు. సభకు బ్రహ్మాండంగా తరలివచ్చారు. సరే, దాన్ని తీసుకొచ్చారు అని ప్రతిపక్షాలు, ముఖ్యంగా అధికార పక్షంలోని కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీలన్నా మనకి చూస్తుంటే మాత్రం బ్రహ్మాండంగా అక్కడ ఆ సభలో ఎక్కడ ఖాళీ లేకుండా జనసందోహం, ముఖ్యంగా గులాబీ జెండా రెపరెపలైతే కనిపించాయి. కానీ ఈ ఉత్సాహం బహుశా మూడోసారి హ్యాట్రిక్ అధికారంలోకి వచ్చి విజయకేతనంతో ఈ విజయోత్సవ సభ లేదా రజతోత్సవ సభ జరుగుంటే కేసీఆర్ తాలూకా మొండి ధైర్యము, ఆయన తెగింపు, పట్టుదల, తెలంగాణ కోసం చేసిన పోరాటం, వీటన్నిటికీ మరింత అవన్నీ వచ్చి ఉండేది. కానీ అధికారం కోల్పోయిన ఒక ఆవేదన, లేకపోతే ఒక ఆగ్రహం, లేకపోతే ఒక అసంతృప్తి, అసహనం ఖచ్చితంగా కేసీఆర్ మాటల్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో స్పష్టంగా కనిపించాయి. అందుకే మనం పెట్టిన గులాబీ గుస్సా ఎవరిపైన అంటే దాదాపు అధికారంలోకి వచ్చేస్తాము అని బీజేపీ ఒక దశలో మీరు గుర్తు చేసుకుంటే కనుక ఆ పరిస్థితి అంటే కేసీఆర్కి ధీటుగా నిలబడిన పరిస్థితుల నుంచి ఒక్కసారిగా ఎన్నికలకు ఒక సుమారు 6 నుంచి 8 నెలల ముందు పూర్తిగా వాతావరణం మారిపోయింది, రాజకీయ వాతావరణం. అది ఎవరి స్వయంకృతాపరాధం, లేకపోతే ఎవరు చేసుకున్న రాజకీయంగా చేసుకున్న ఎత్తులా పై ఎత్తులా స్ట్రాటజీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం వెళ్ళిపోయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయారు. మొత్తం గంట సేపు పైగా ప్రసంగంలో ఒక్కసారి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పొరపాటును కూడా పలకకుండా జాగ్రత్త పడ్డారు గులాబీ అధినేత కేసీఆర్. ఆ మాటకు వస్తే ఎవరి పేరు పలకలేదు, కానీ సాధారణంగా ఎక్కడొక్కడ ఒకసారి పేరు తీసుకుంటారేమో అనుకున్నా కూడా రాలేదు. అంటే ఖచ్చితంగా అధికారం లాగేసుకున్నారన్న కోపమా రేవంత్ రెడ్డి అంటే? మాట్లాడదాం బీఆర్ఎస్ నాయకులతో. ఇక బీజేపీ లైట్ తీసుకున్నారా? ఎందుకంటే గంట పైగా ప్రసంగంలో ఒక నిమిషం కూడా కేటాయించలేదు బీజేపీకి. ఏది 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. ఏదో 1-2 కామెంట్స్ చేశారు. అంటే స్పష్టంగా తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, తాను యుద్ధం చేయాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీయే ఆనాడు, ఈనాడు, ఏనాడు తెలంగాణకు నెంబర్ 1 శత్రువు అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అధికారంలో ఉన్న మంత్రులు కౌంటర్కి వచ్చారు. ఇటు పొంగులేటి కానివ్వండి, సీతక్క, జూపల్లి, పొన్నం, వీళ్ళందరూ కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చింది అంటున్నావు. మరి ఆ రోజు సోనియా గాంధీ దేవతన్నావు, కుటుంబంతో వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసావు, పార్టీని విలీనం చేసేస్తానని కుప్పగెంతులు వేసింది ఎవరు, మాట మార్చింది ఎవరు? ఈ 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్ల అవినీతి నువ్వు, నీ కుటుంబం సంపాదించారు? ఎక్కడో ఉన్న మీ కుటుంబం ఇన్ని వేల కోట్లు ఎలా ఆస్తులు సంపాదించుకుంది? అలాగే ఎన్ని లక్షల కోట్ల కుంభకోణాలు చేశారు? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ 1వ స్థానం నుంచి 14వ స్థానానికి చెప్పినట్టుగా అంటే నిజంగానే పడిపోయిందా, తిరోగమనం దిశగా వెళుతోందన్న వాదన, కేసీఆర్ ఆవేదనలో నిజం ఎంతవరకు ఉంది అనేది కూడా మాట్లాడుకోవాలి. అంటే 10 ఏళ్ల ఇటు బీఆర్ఎస్ పరిపాలనని, 1.5 కేసీఆర్ ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలనని పోల్చడం సమంజసమేనా? అయితే కాంగ్రెస్ పార్టీ సవాల్కి అదే వస్తుంది. పోలుద్దామా? 10 ఏళ్ల మీ పాలన, 1.5 మేము చేసిన అభివృద్ధి, ఎన్ని రోజులైనా పర్వాలేదు, 8 రోజులైనా 10 రోజులైనా ఇంకో 2 రోజులైనా కూడా నష్టం లేదు అని. అంటే ఇవాళ బీజేపీని ఎందుకు టార్గెట్ చేయట్లేదు కేసీఆర్ అనే దానికి అనేక వాదనలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో మనందరికీ ఈ 3 రాజకీయ పార్టీలు పెట్టే ఈక్వేషన్ ఏంటంటే ఏ ఒక్క పార్టీయో మరో ఇంకొక పార్టీతో కలిసింది అని. కాంగ్రెస్ ప్లస్ బీజేపీ, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్, ఇలా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. అంటే మ్యాథమెటికల్గా చూస్తే ఏదో పెద్ద ఎడతెగని ఆల్జీబ్రా అనుకుంటే, కానీ ఇవాళ కేసీఆర్ నిన్న చేసిన ప్రసంగంలో చూస్తే ఎక్కడో మోదీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యాలని ఏమన్నా డిసైడ్ అయ్యారా అన్న అనుమానం కొంత కలగక మానదు. లేదా లైట్ తీసుకున్నారా బీజేపీ? రెండింటిలో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరగాలి. మాట్లాడదాం. అంటే ఇంత పెద్ద సభ విజయవంతం చేశారు అంటే ఓటర్లు కూడా నిర్ణయం చేసుకున్నారని కేసీఆర్ ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఇంత భారీగా మీరు తరలొచ్చారంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలా ఇంకొకట అమలు చేయలేకపోయారు. పింఛన్లు, లేకపోతే నేను ఇస్తాను దానికన్నా ఎక్కువ ఇస్తానని చెప్పిన దాన్ని ఏదో మాటలు చెప్పారు, అబద్ధాలు అలవాటుగా కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కానీ పరిపాలన చేత కావట్లేదు అన్నారు. మరి నిజంగానే వచ్చిన ప్రజలు వద్దనుకుని కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కేసీఆర్ కావాలనుకుని ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఓట్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ చెప్పినట్టు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. మాకు ఈ ప్రభుత్వం వద్దు అని, ఎప్పుడు ఓట్లు వస్తాయో ఎదురు చూస్తాము, పడగొట్టేద్దాం అనుకుంటున్నారు అని. కానీ మేమెందుకు పడగొడతాము, ప్రజలే ఎన్నికలు వస్తే మీ వీపు సాఫ్ చేస్తారని చెప్తున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా తెలంగాణలో? లేదా కొంత కేసీఆర్ ఎగ్జాగరేట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ దీని మీద ఏం చెప్పే అవకాశం కనిపిస్తుంది? లంక నుంచి కాదు, అయోధ్య నుంచే పాలించాలని ఆ రోజు రాముడు చెప్పాడు లక్ష్మణుడికి. ఇవాళ మనం పోయిన చోటే వెతుక్కోవాలి. తెలంగాణ ప్రజలు ఒక్కసారి పొరపాటు పడి తప్పటడుగు వేసి ఇప్పుడు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు, కానీ మళ్ళీ మనమే కావాలని కోరుకుంటున్నారని.
అంటే పోయిన చోట వెతుక్కోవాలి, మరి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఢిల్లీ ఏలాలని అనుకున్నప్పుడు కేసీఆర్ ఆ రోజు ఎందుకు వదిలేశారు? ఈరోజు తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత పోయిన చోటే వెతుక్కోవాలి అని పార్టీ శ్రేణులకి ఆయన ఒక ఇండికేషను, ఒక స్ట్రాంగ్ ఇంటెన్షను పెట్టుకుంటున్నారు. మాట్లాడదాం అన్ని అంశాలు ఒక బ్రేక్ తర్వాత ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో షార్ట్ బ్రేక్.